వీళ్ళంటే మిత్ హంటర్స్ అని పిలుస్తారు. మిత్ హంటర్స్ అంటే ఏమి ఉండదు అక్కడ. ఏమీ లేదని చెప్తే మనకేమి స్పెషాలిటీ ఉండదు. కాబట్టి ఏమీ లేని దగ్గర ఏదో క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం. మిత్ హంటర్స్. బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. నరుల కుమార్తెలు అంటే కయ్యను వరుస, దేవుని కుమారులు అంటే షేతు వరుస. వాళ్ళిద్దరు ఎప్పుడైతే ఇంటర్మింగిల్ అయ్యారో అప్పుడు దేవుడు తుడిచిపెట్టేసి ఒక్కడిని బయట తీస్తున్నాడు జలప్రలయంలో. ఆయన పేరు నోవహు. ఆయన ఫ్యామిలీని బయట తీశాడు. తర్వాత ఆయన కూడా ప్రశ్నపెట్టాడు, అందులో షేమును బయట తీశాడు. వాళ్ళు ప్రశ్నపెట్టారు, మళ్ళీ ఆదామును అబ్రాహామును బయట తీశాడు. ఆయన ప్రశ్నపెట్టిపోయాడు, యూదా గోత్రాన్ని తీసుకున్నాడు. వాళ్ళు ప్రశ్నపెట్టారు, యేసుప్రభువును బయట తీశాడు. ఇది రక్షణ ప్రణాళిక. అసలు ఇంత స్పష్టంగా అంటే ఇక్కడ దేవదూతలు ఎందుకు ఇరికించారు? కాబట్టి విశ్రాంతి క్రిస్టియన్ అనే వ్యక్తి చెప్పింది తప్పు. అయితే ఆ వ్యక్తిని ఎదుర్కోవడం వీకారికి తెలియలేదు. అక్కడ డిబేట్ ఏంటంటే ఆదికాండం 6 మీద డిబేట్ ప్రారంభమైంది, దేవుని కుమారు నరుల కుమారులు. కానీ వాళ్ళు ఎక్కడ కొట్లాడుకుంటారు? బ్రదర్ జాన్ పాల్ గారు మీరే పెద్ద మిత్ అంటారు. వాళ్ళకి జరిగిన డిబేట్లో నేను చూడలేదు అది. ఇక్కడ మీరు పెద్ద మిత్ అంటారు. ఎందుకంటే ఓన్లీ కయ్యూనుకు పుట్టినటువంటి కుమార్తెలే వాళ్ళే నరుల కుమార్తెలు అనడం నువ్వే పెద్ద మిత్ అంటర్గా మారిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళను కయ్యూని వదిలేశాడు. కయ్యూని వదిలేసిన తర్వాత ఎవరిని? సేతుని ఏర్పరచుకున్నాడు. సేతుని దాని తర్వాత మళ్ళీ జలప్రలయం తర్వాత నోవాహుని ఏర్పరచుకున్నాడు. తర్వాత నోవాహు కూడా భ్రష్టు పట్టిపోయినాడు అని చెప్పి మాట్లాడడం. మళ్ళీ అబ్రహాం ఏర్పరచుకున్నాడు. అబ్రహాం కూడా భ్రష్టు పట్టిపోయినాడు అని చెప్పి మాట్లాడడం తప్పదు అదంతా. తర్వాత యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ మాట అనలేదు. మిగతా వాళ్ళందరినీ యూదులు అన్నాడు. యూదులు కూడా భ్రష్టు పట్టిపోయినారని చెప్పేసి మాట్లాడు. ఎట్నో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు మళ్ళీ భ్రష్టు పట్టలేదనే మాట ఎట్నో అనలేదు ఇక్కడ. కాకపోతే యేసుక్రీస్తుని కూడా అనేవాడేమో, కానీ అనలే, అక్కడే స్టాప్ చేసినాడు. సో ఇప్పుడు ఏంటంటే బ్రదర్ జాన్ పాలే పెద్ద మిత్ హంటర్. ఎందుకంటే డిఫరెన్స్ తెలియట్లా. అసలు డిఫరెన్స్ తెలియట్లా. నరుల కుమార్తెలు అంటే ఎవరు అనేది తెలియాలి, దేవుని కుమారులు అంటే ఎవరు అనేది తెలియాలి. చాలా సింపుల్ ఇది. అసలు నరులు అంటే ఎవరు? ఆదామును హవ్వను చేసిన తర్వాత వాళ్ళకు ఒక పేరు పెడుతున్నాడు చూడండి. సో నేను రెఫరెన్స్తో మాట్లాడుతున్నాను. ఆదాముని హవ్వను చేసిన తర్వాత దేవుడు వాళ్ళకి పేరు పెడుతున్నాడు. ఏమని పేరు పెడుతున్నాడు? నరులని పేరు పెడుతున్నాడు. సో ఈ సందర్భం ఏడుందంటే ఆదికాండము 5వ అధ్యాయం 2వ వచనంలో మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజింపబడినటువంటి దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. సో నరులంటే ఎవరు? ఆదాము హవ్వ అని చెప్పేసి తెలిపోయింది. ఈ నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు పుట్టినప్పుడు ఇక్కడున్నది ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం. ఓన్లీ 1వ వచనమే చదువుతున్నాను ఇప్పుడు. నరులు అంటే ఎవరు? మగవానిగాను ఆడదానిగాను పుట్టించాడే ఆదాము హవ్వల్ని. వాళ్ళకి నరులు అంటే వీళ్ళు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు. నరులకి కుమార్తెలు పుట్టారా? ఆదాముకు హవ్వకు కుమార్తెలు పుట్టినారా? సేతుతో పాటు తర్వాత కుమార్తెలు కన్నాడని చెప్పేసి రాయబడిందా? ఎస్, రాయబడింది. సో వీళ్ళకు పుట్టినటువంటి కుమార్తెలు ఎవరు? వాళ్ళు నరుని కుమార్తెలు. నువ్వన్నట్టు కయ్యూనుకు పుట్టినటువంటి కుమార్తెలే వాళ్ళే నరుని కుమార్తెలని మాట్లాడుతున్నావు. తప్పది. అది నువ్విచ్చే డెఫినేషన్. నువ్విచ్చిన డెఫినేషన్ అది దేవుడిచ్చిన డెఫినేషన్ కాదు. దేవుడిచ్చిన డెఫినేషన్ అంటే నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు. ఎవరికి? ఆదాము హవ్వకు కుమార్తెలు పుట్టారు. సేతు తర్వాత కుమార్తెలు పుట్టాడు. సో ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు అని చెప్పేసి ఆదాము వంశావళి గ్రంథంలో రాయబడింది. సో ఇప్పుడు నరుల కుమార్తెలు అనే దానికి నీకు అయిపోయింది. అంటే ఓన్లీ కయ్యూనుకు పుట్టినటువంటి కుమార్తెలు అని మాట్లాడడం అది బైబిల్ విరుద్ధం. ఆదాముకు పుట్టినటువంటి కుమార్తెలు వాళ్ళకు పిల్లలకు ఎవరు కుమార్తెలు? సేతుకు కుమార్తెలు పుట్టారు. దాని తర్వాత ఎనోషుకు తర్వాత మొత్తం అంతా ఎవరికి పుట్టినా అప్ టు ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవడు పుట్టినా కానీ వాళ్ళకి ఎవరు అంటే వాళ్ళ నుంచి వచ్చినటువంటి కుమార్తెలు ఎవరు పుట్టినా కానీ వాళ్ళందరూ నరుని కుమార్తెలు అవుతారు. ఇది దేవుడిచ్చిన డెఫినేషన్. సో రెఫరెన్స్ ప్రకారం నేను మాట్లాడినా. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు దేవుని కుమారులు ఎవరు అంటే దేవుని పోలికగా చేసినటువంటి నరుడు ఎవరు? ఆదామే దేవుని కుమారుడు. సో అది ఎక్కడ ఉందంటే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాను. ఓకే, ఈ నరుణ్ణి ఎవరి పోలికగా చేస్తున్నాడు అంటున్నాడు? సో ఒక పోలిక చెప్తున్నాడు. అది ఎక్కడుందంటే ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. అవ్వను చేయలేదు. మళ్ళీ ఆదాములాగా మళ్ళీ నేలమట్టిని అవ్వను తీసుకొని మళ్ళీ అవ్వ నాసికారంధ్రంలో దేవుడు మళ్ళీ జీవవాయువును ఊదలే. అర్థమవుతుందా? ఆదాము యొక్క ప్రక్కటెముకలలో నుంచి ఒకటి తీసి మాంసము పూడ్చి అవ్వను తీసుకొని వచ్చి
ఆదాము దగ్గర నిలబెట్టినప్పుడు ఆదాము ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆదికాండము 2:22-23లో 2వ అధ్యాయం 22-23 వచనంలో, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా అన్నాడు. ఆదాము ఏమంటున్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను గనక నారి అనబడును. నారి అంటే భార్య. నరుని నుండి తీయబడింది కనుక నారి అనబడుతుందని చెప్పేసి హవ్వకు కూడా పేరు పెట్టినాడు. సో భార్యగా చేసుకున్నాడు. అటైన సహా భార్య. సో హవ్వ ఆదాముకు భార్య అయింది. వీళ్ళిద్దరికి కలిపి దేవుడు నరులని పేరు పెట్టినాడు. వీళ్లకు సేతు తర్వాత కుమార్తెలు కూడా పుట్టినారు. వాళ్ళు నరుని కుమార్తెలు అవుతారు. ఓన్లీ కయ్యూనుకు పుట్టిన వాళ్ళు మాత్రమే నరుల యొక్క కుమార్తెలు అవ్వరు. నువ్వన్నట్టుగా ఇప్పుడు దేవుని పోలికగా ఎవరిని చేసినాడు? ఆదాముని చేసినాడు. ఇప్పుడు ఆదాంకి కుమారులు పుట్టారా? పుట్టినారు. ఎవరు పుట్టినారు? ఫస్ట్ కయ్యూను పుట్టినాడు. తర్వాత ఎవరు పుట్టినారు? కయ్యూను దేవుని కుమారుడే, హెబెలు దేవుని కుమారుడే. హెబెల్ చనిపోతాడు. సేతును అనుగ్రహించిన తర్వాత సేతు కూడా దేవుని కుమారుడు అవుతాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇలాగ పుట్టినటువంటి పురుషులందరూ కూడా వీళ్ళు ఎవరి పోలికగా ఉన్నారు? దేవుని పోలికగా ఉన్నారు కాబట్టి దేవుని కుమారులు అవుతారు. మీకు ఇంకా అంత అర్థం కాకపోతే యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతానం నుండి పుట్టాడు అని చెప్పేసి చెప్పడం కోసము వంశావళి గ్రంథంలో దావీదు సంతానం గాను అబ్రహాం సంతానం గాను పుట్టినాడు అని చెప్పేసి చెప్పడం కోసము మొత్తం యేసుక్రీస్తు ఎక్కడికి మళ్ళీ ఆదాము దగ్గరకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ దేవుడు ఆదాము దేవునికి కుమారుడు అని చెప్పేసి రాయించినాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా వాళ్ళు ఎవరైనా సరే, ఏ దేశంలో ఉన్నా కానీ, ఏ జాతిలో ఉన్నా కానీ, వాళ్ళందరూ ఎవరంటే దేవుని కుమారులు అవుతారు. నరుల కుమార్తెలు అంటే డిఫరెన్షియేట్ అయిపోయింది, దేవుని కుమారులు అంటే డిఫరెన్షియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి నెఫీలీలు అని చెప్పేసి వాళ్ళని డిఫరెన్షియేట్ చేస్తా ఇప్పుడు అంటున్నాడు. ఎందుకు నెఫీలీల గురించి మాట్లాడుతున్నానంటే వాళ్ళు బలత్కారులు, ఉన్నత దేహులు. వాళ్ళు ఎప్పుడు ఈ నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత వాళ్ళకు కుమార్తెలు పుట్టి అందరూ విస్తరింపజేసే టైంలో ఆ దినాలలో నెఫీలీలు వస్తారు. నెఫీలీలు ఎక్కడ వస్తారు? ఆ వచనాన్ని చక్కని వారని చెప్పేసి ఆ వచనాన్ని చదివే ముందు ఆదికాండము 6వ అధ్యాయం 4వ వచనంలో ఏ దినంలో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు ఉన్నారే, ఆ దినాలలో నెఫీలీలు అంటే బలత్కారులు భూమి మీద నుండిరి, తర్వాతనూ ఉండిరి. దావీదు కాలంలో ఉన్నటువంటి గొలియాతు ఆ వంశావళే, నెఫీలీలు అనే వంశావళి కిందకి వచ్చేవాడే. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు, దేవుని కుమారులు అంటే వాళ్ళు నెఫీలీలైనా అవ్వచ్చు, కయ్యూనికి కుమారులు పుట్టిన కయ్యూని కుమారులైనా అవ్వచ్చు, తర్వాత చేతుకు పుట్టిన చేతుల కుమారులైనా వాళ్ళు దేవుని కుమారులే అవుతారు. ఆదాముకు పుట్టిన కుమారులు వాళ్ళకు పుట్టిన కుమారులకు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు నెఫీలీలైనా ఏ జాతి వారైనా కానీ వాళ్ళందరూ దేవుని కుమారులు అవుతారు. ఈ నెఫీలీల గురించి మాట్లాడుతూ దేవుని కుమారులు నరుని కుమార్తెలతో పోయినప్పుడు అంటే వాళ్ళకి బలత్కారాలు అవ్వడం వల్ల వాళ్ళు మొత్తం ఏ స్త్రీని పడితే ఆ స్త్రీని, అంటే నరులకు పుట్టినటువంటి కుమార్తెలలో వీళ్ళు స్త్రీలు ఎవరైతే స్త్రీలుగా పిలువబడుతున్నారో, ఎవరైతే ఆడపిల్లలుగా ఉన్నటువంటి ఆడ స్త్రీలుగా పిలువబడుతున్నారో వాళ్ళందరినీ వీళ్ళు ఏం చేసినంటే వాళ్ళ మనసుకు నచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తీసేసుకొని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్నట్టునని దేవుడు రాయించాడు. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు నచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకొనిరి. సో 4వ వచనంలో ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు అని అంటే వివాహం చేసుకున్నారు ఎవరు పడితే వాళ్ళు. మళ్ళీ వాళ్ళకేమంది పిల్లలు కండ్రి. పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే. సో ఈ నెఫీలకు సంబంధించిన వాళ్ళే పూర్వకాలంలో వీళ్ళని పిలువబడినటువంటి వాళ్ళే వీళ్ళని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇది కంక్లూజన్. ఇది అంతే. నీకు నువ్వేం చేస్తున్నావు? నువ్వే ఏదో చేస్తున్నావు. అది నువ్వు చెప్పినటువంటి భాషా ప్రయోగం ఏంది? ఏం హంటింగ్, ఏదో హంటింగ్ చేస్తున్నావు అన్నావు కదా, నువ్వే ఆ హంటింగ్ చేసినావు. ఇది దీనికి వివరణ. ముందు మీరు మిమ్మల్ని సెర్చ్ చేసుకోండి, తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.